9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఈ రోజు విప్లవ కమ్యూనిస్ట్ యోధుడు ములుగు రాజేందర్ 3వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు। వర్ధంతి కార్యక్రమంలోని కామ్రేడ్ రాజేందర్ చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు ఆర్ దామోదర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు। ఈ సందర్భంగా మాస్లైన్ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ కామ్రేడ్ రాజేందర్ చిన్నతనంలోనే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షించబడి నిలబడ్డ గొప్ప విప్లవ కమ్యూనిస్ట్ యోధుడు అన్నారు। తప్పుడు రాజకీయాలను వ్యతిరేకించి సరైన విప్లవ రాజకీయాల కోసం క్రమశిక్షణతోటి కృషి చేసిన విప్లవ సైనికుడని కొనియాడారు। ఆయన ఆశయాలను నెరవేర్చడం అంటే బలమైన విప్లవోద్యమాలను నిర్వర్తించడమేనని అన్నారు। అనంతరం సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆర్మూరు డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పరితపించిన ధైర్య సాహసవంతుడని రాజేందర్ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆర్మూరు డివిజన్ నాయకులు డి సాయిరెడ్డి, ఎండి మండల నాయకులు ఈ రమేష్, బి సర్పంచ్ సాయిలు, ఆర్ పుష్పలత, ఎస్ రాజేశ్వర్, బి నాగన్న, కె ఆశీష్, ఎల్ నరేష్, జె బాలరెడ్డి, జె ఎర్రన్న, కండక్టర్ లింగన్న తదితరులు పాల్గొన్నారు। కలిసికట్టుగా మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం, మేము అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం, చాలా సన్నిహితమైన సంబంధం। నిజంగా రాజేందర్ చనిపోవడం అనేది చాలా బాధాకరం। విప్లవోద్యమానికి తీరని లోటు, భూ పోరాటాలు ఎక్కడ జరిగిన రాజేందర్ ఉంటాడు। అది దర్పల్లి మండలంలో కావచ్చు, సిరికొండ మండలంలో కావచ్చు, భీమగల్ మండలంలో కావచ్చు, భూ పోరాటాలు అంటేనే రాజేందర్ అంటే భూ పోరాటాలు అనేటువంటి ఉద్యమాలు సాగినాయి। ఇప్పుడు మన సిరికొండకు సంబంధించినటువంటి భూమి కూడా ఆయన తీసుకొచ్చినటువంటి అంటే ఇతరులకు చేసినటువంటి కార్యక్రమమే। రాజేందర్ స్మరించుకోవడం అంటే ఆయన చేసేటువంటి ఆశయాలు, ఆయన లక్ష్యం మనం నెరవేర్చడం కోసం మనం మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది। ఈ సందర్భంగా ఆయనకు విప్లవ జోహార్ అర్పిస్తూ ముగిస్తున్నాం। जोहर कामरेड राजेंद्र को, जोहर कामरेड राजेंद्र को, अमर है कामरेड राजेंद्र अन्ना, अमर है कामरेड राजेंद्र अन्ना।